అంటే మామూలుగా అయితే ఏకాదశి రోజు ఉపవాసం అంటూ ఉంటారు కొంతమంది. అవునవును. అవును. హ్మ్. ఈ రోజున కూడా అట్లాగే. ఏం తినకుండా ఉపవాసం ఉండి, స్వామివారి సేవలో నుండి మరీ ఉండలేని వాళ్ళు కాస్త పాలో, పండో తీసుకొని ఉండటం. హ్మ్. ఉన్న తర్వాత సాయంత్రం పూట కూడా స్వామికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని, ధూపదీప నైవేద్యాలు చేసుకొని, షోడశోపచారాలతో మీరేమేం పూజలు చేసుకోవాలో అవన్నీ చేసుకొని, ఏమ్మా హ్మ్. తర్వాత ఏదైనా మీరు దాన ధర్మాలు గాని ఏమైనా చేసుకోవాలన్నా కూడా అవి కూడా చేసుకొని, తెల్లారి ద్వాదశి రోజున హ్మ్. ఈ మనం ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాం గదా! ఈ ద్వాదశి రోజున కూడా ద్వాదశి పారాయణం అని చేసుకొని, చక్కగా మనం ఏం చేయాలంటే బా మడితో హ్మ్. మనం భోజనం ఏర్పాటు చేసుకొని, స్వామివారి ప్రసాదాలవి ఏర్పాటు చేసుకొని, ఎవరికైనా సరే చక్కగా ఒక బ్రాహ్మడికి విందు భోజనం పెట్టడం అనేది మంచి పద్ధతి. ఎవరికైనా ఒకళ్ళకి బ్రాహ్మణునికి. ఒకళ్ళకో, ఇద్దరికో మీ మనతో శక్తి అయినంత కొద్దీ వరకు. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించి, ద్వాదశి రోజున అతిథిగా భోజనం పెట్టి ముందు, లేదు మీ ఇంటికి ఎవరు రారనుకుంటే చక్కగా వాళ్ళకి తీసుకెళ్ళి కాస్త మోయన హ్మ్. మనం అంటాం కదా! స్వయం పాకం మోయన అంటాం. అది ఇచ్చుకుని వీలుంటే ఇంట్లో భోజనం పెట్టడం అనేది మంచి పద్ధతమ్మా. చాలా హ్మ్. మంచి పద్ధతి.